హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆస్ట్రో టారెంట్ తెలుగు ఛానల్. నేను మీ చందన. ఈరోజు మన టాపిక్ ఏంటంటే మీ పార్ట్నర్ ఈ టైంలో మీకోసం ఏం ఆలోచిస్తున్నారో చూద్దాం. ఇక్కడ నేను 3 పాయిల్స్ పెట్టానండి. పాయిల్ 1, పాయిల్ 2, పాయిల్ 3. మీకు నచ్చిన పాయిల్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. మీరు చూడడమే కాకుండా నా రీడింగ్స్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే మీ యొక్క విలువైన అభిప్రాయాలను కూడా నాకు కమెంట్ బాక్స్ లో తెలియజేయండి. నెక్స్ట్ వీటి టైం స్టాంప్స్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో మెన్షన్ చేస్తాను. అక్కడి నుంచి మీకు నచ్చింది మీరు ఫాలో చేయొచ్చు. మీరు కనుక నాతో పర్సనల్ రీడింగ్స్ చేయించుకోవాలనుకుంటే 9966225212కి వాట్సాప్ చేయండి. ముందుగా మనం ఎవరైతే పాయిల్ 1 సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళ యొక్క రీడింగ్ ఏంటో మనం చూద్దాం. ఎవ్రీ మూమెంట్ స్పెంట్ విత్ యూ ఇస్ ప్రీషియస్ ఫర్ మీ. మీతో స్పెండ్ చేసిన ప్రతి మూమెంట్ కూడా వాళ్ళకి చాలా ప్రీషియస్ అండి. మీ పార్ట్నర్ ఈ టైంలో మీకోసం ఏం ఆలోచిస్తున్నారో అసలు చూద్దాం. ఇప్పుడు ఈ క్షణం ఈ నిమిషం మీకోసం ఆలోచిస్తున్నారు వాళ్ళు. అలాగే ప్రతి మూమెంట్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనుకుంటున్నారు. కానీ కరెంట్లీ ఇప్పుడు ఏముందో వాళ్ళ మనసులో అనేది మనం చూద్దాము. ఇది టైమ్లెస్ రీడింగ్ అండి. మీరు ఎప్పుడైనా సరే చూడొచ్చు. ఇక్కడ మీ పార్ట్నర్ అంటే గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్ ఆర్ వైఫ్ ఆర్ హస్బెండ్ ఎవరైనా అవ్వచ్చండి. ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ. ఎవరైతే నా వ్యూయర్స్ పాయిల్ 1 సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళ యొక్క పార్ట్నర్ కరెంట్లీ ఏం ఆలోచిస్తున్నారు. 9 of Wands, 2 of Wands, Knight of Swords. Okay. 2 of Swords. Bottom of the deck. Hierophant వచ్చింది. ఇక్కడ మీ పార్ట్నర్ ఏంటంటే మీతో గడిపిన క్షణాలని ఇప్పుడు కూడా చాలా తలుచుకొని ఫీల్ అవుతున్నారండి. మీకు వాళ్ళకి మధ్యన ఏమైనా కాన్ఫ్లిక్ట్స్ అనేవి ఉన్నట్టున్నాయి. దానివల్ల వాళ్ళని వాళ్ళే బంధించేసుకొని చాలా ఇన్సెక్యూర్డ్ గా కూడా వీళ్ళనే వాళ్ళు ఫీల్ అవుతున్నారండి. మేబీ మీ ఇద్దరి మధ్యన ఏవో ఇష్యూస్ ఉన్నట్టున్నాయి. వాటిని ఎలా సాల్వ్ చేసుకోవాలో ఏంటో అనేది వాళ్ళకి అనేది ఒక క్లారిటీ అనేది లేదు. దానివల్ల ఏంటంటే కన్ఫ్యూజ్డ్ మైండ్ స్టేట్ లో ఉన్నారు. మీరు వాళ్ళు గడిపిన క్షణాలు పాత విషయాలు తలుచుకొని మీరు ఎక్కువగా స్పెండ్ చేసిన మూమెంట్స్, ఫార్ అవే ప్లేసెస్ కి మీరు 1 day 2 days ట్రిప్స్ కి అన్నీ కూడా గుర్తు తెచ్చుకొని ఆ మూమెంట్స్ ఎంతో బాగున్నాయి, మనం ఎంతో హ్యాపీగా ఉన్నాము అని చెప్పేసి కూడా వాళ్ళనే వాళ్ళు ఆలోచిస్తున్నారండి. ఇక్కడ మీ పార్ట్నర్ కి ఏంటంటే ఒక క్లారిటీ ఆఫ్ ఏ విజన్ అనేది లేదండి. మేబీ సమ్ ఫ్యామిలీ వల్ల కూడా వాళ్ళు చాలా డిస్టర్బ్డ్ గా ఫీల్ అవుతున్నారు. వాళ్ళ ఫ్యామిలీ ప్రెజర్స్ కూడా ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ మీకు వాళ్ళకి ఏమైనా కాన్ఫ్లిక్ట్స్ ఉండొచ్చు. కానీ క్లియర్ గా వాళ్ళు ఏ విషయం అనేది మీతోని వాళ్ళు ఇక్కడ షేర్ అనేది చేసుకోవట్లేదు. మీరు మీ పార్ట్నర్ ఎందుకు అలాగా చేస్తున్నారు, ఏంటి వీళ్ళు కావాలని మనల్ని అవాయిడ్ చేస్తున్నారా అని చెప్పేసి మీరు అనే వాళ్ళు నెగిటివ్ గా తీసుకోవద్దు. ఫస్ట్ వాళ్ళ మైండ్ లో ఏంటున్నది ఏంటి అనేది మీరు తెలుసుకోవడానికి అనేది ట్రై అనేది చేయండి. ట్రై చేసి మీ మధ్య ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో వాటిని సార్ట్ అవుట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ. అసలు ఏ ఇష్యూ వల్ల ఎవరైతే పాయిల్ 1 సెలెక్ట్ చేసుకున్నారో నా వ్యూయర్స్ వాళ్ళ పార్ట్నర్ అసలు ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నారు, వీళ్ళ కోసం ఎందుకు వీళ్ళిద్దరి మధ్య ఏమైనా కాన్ఫ్లిక్ట్స్ అనేవి రీజన్ ఏంటి. ఓకే, పేజ్ ఆఫ్ సోర్డ్స్, ఏస్ ఆఫ్ సోర్డ్స్. ఓకే, డెవిల్ కార్డ్ కూడా వచ్చింది. డెవిల్ కార్డ్ కి ఒక క్లారిఫికేషన్ కూడా మనం చూద్దాం. ఓకే, 9 of Swords కూడా వచ్చిందండి. మీ పార్ట్నర్ ఏంటంటే వాళ్ళు చాలా వాళ్ళని ఎవరో మ్యానిపులేషన్ అనేది చేస్తున్నారండి. మీకు వాళ్ళకి మధ్యన చాలా కాన్ఫ్లిక్ట్స్ కానీ ఇష్యూస్ కూడా రావడానికి ఇక్కడ థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ అనేది చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఇక్కడ మీ పార్ట్నర్ ఏంటంటే కొంచెం చైల్డిష్ మెంటాలిటీ కూడా వీళ్ళకు ఉందండి. క్విక్గా ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ చేస్తే త్వరగా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతారు. వీళ్ళు మీ గర్ల్ ఫ్రెండ్ అవ్వచ్చు, బాయ్ ఫ్రెండ్ అవ్వచ్చు, ఈవెన్ మీ వైఫ్ ఆర్ హస్బెండ్ కూడా అవడానికి ఎక్కువగా ఛాన్సెస్ అనేది ఇక్కడ కనిపిస్తున్నాయండి. వీళ్ళంటే చాలా కన్ఫ్యూజన్ మైండ్ స్టేట్ లో ఉన్నారు. మీతో కూడా ఏమి అనేది షేర్ అనేది చేసుకోలేకపోతున్నారండి. చాలా డిప్రెసివ్ గా ఉన్నారు. నైట్ అంతా కూడా దీనికోసమే ఆలోచించుకొని అసలు నిద్రలేని రాత్రులు కూడా వీళ్ళనే వాళ్ళు గడుపుతున్నారు.
వీళ్ళు ఎక్కువగా మీ పార్ట్నర్ అనే వాళ్ళు ఏంటంటే మిథున రాశి వాళ్ళు అవడానికి ఎక్కువగా ఛాన్స్ అనేది ఉందండి. మిథున రాశి, కన్యా రాశి, కుంభరాశి వాళ్ళు అవడానికి ఎక్కువగా ఛాన్సెస్ అనేది ఎక్కువగా కనిపిస్తున్నాయి. బాగా కొంచెం నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ లో బాగా ఉన్నారు వీళ్ళు. అంటే ఏ డెసిషన్ సమయంగా తీసుకునే అంత పాసిబిలిటీలో వాళ్ళ మైండ్ అనేది లేదు. కాబట్టి మీరు కూడా వాళ్ళ మీద అసలు ఓవర్ స్ట్రెస్ అనేది చేయకండి. అసలు థర్డ్ పార్టీ అనేది ఎవరి వీళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు అనేది మీరు కొంచెం తెలుసుకోవడానికి ట్రై చేయండి. అసలు ఏంజల్స్ ఈ విషయం కోసం మీకు ఏం గైడెన్స్ ఇస్తున్నాయో కూడా మనం చూద్దాం. ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ. ఎవరైతే పైల్ 1 సెలెక్ట్ చేసుకున్నారో నా యొక్క వ్యూయర్స్ వాళ్ళకి గైడెన్స్. ఇండిసిషన్. ఐ యూస్ మై ఇంట్యూషన్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్. వీళ్ళకి కరెక్ట్ గా కార్డ్ వచ్చిందండి. వీళ్ళు ఏంటంటే ఏ డెసిషన్ తీసుకోలేని సిచ్యువేషన్ లో ఉన్నారు. ఫస్ట్ ఏంటంటే ఇంట్యూషన్ అనేది వాళ్ళ మనసు ఏం చెప్తుంది, వాళ్ళ మైండ్ ఏం చెప్తుంది, ఇవన్నీ కాస్త ఆలోచించి క్లారిటీ అనేది వాళ్ళకి లేదు. కాకపోతే ఇక్కడ మీరు ఏంటంటే మీ పార్ట్నర్ లాగా మీరు చైల్డిష్ కాదు కాబట్టి మీ ఇంట్యూషన్ అసలు ఏం చెప్తుంది. ఇక్కడ థర్డ్ పార్టీ అనినప్పుడు వాళ్ళు ఎవరు ఏంటి అనేది ఒక క్లారిటీ అనేది మీకు ఉండుండొచ్చండి. మేబీ వాళ్ళతో ఏమైనా ఇష్యూస్ ఉంటే ఒక సార్ట్ అవుట్ చేసుకోవడానికి ట్రై చేయండి. అప్పుడు మీ ప్రాబ్లమ్స్ ఆటోమేటిక్ గా సార్ట్ అవుట్ అవుతాయి. మీకు గనక నా రీడింగ్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీరు చూడడమే కాకుండా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కూడా నా రీడింగ్స్ షేర్ చేయండి. నెక్స్ట్ మనం ఎవరైతే పాయిల్ 2 సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళ యొక్క పార్ట్నర్ అసలు మీకోసం ఏం ఆలోచిస్తున్నారు ఈ టైంలో అనేది కూడా మనం చూద్దాం. ఐ నో ఐ మెస్డ్ అప్ అవర్ రిలేషన్షిప్. వాళ్ళే మీ యొక్క రిలేషన్, మీ ఇద్దరి మధ్యన ఉన్న ఒక బాండ్ అనేది మెస్ చేస్తారని చెప్పేసి వాళ్ళు ఫీల్ అవుతున్నారండి. అంటే థింగ్స్ అనేవి స్మూత్ గా వెళ్ళే వాటిని అంటే క్లమ్జీగా చేసేసి మీ ఇద్దరి మధ్యన ఉన్న ఒక మంచి విషయాలని వాళ్ళే పాడు చేసేసారా అని చెప్పేసి వాళ్ళు ఫీల్ అవుతున్నారండి. చూద్దాం. ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ. ఎవరైతే నా వ్యూయర్స్ పాయిల్ 2 సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళ పార్ట్నర్ ఈ టైంలో వాళ్ళ కోసం అసలు ఏం ఆలోచిస్తున్నారు. చారియట్, ఓకే, కింగ్ ఆఫ్ పెంటికల్స్, క్వీన్ ఆఫ్ కప్స్, 2 ఆఫ్ స్వర్డ్స్. వీళ్ళు కూడా కొంచెం కన్ఫ్యూజింగ్ వల్ల కూడా ఈ కార్డ్ వచ్చిందండి. 2 ఆఫ్ స్వర్డ్స్ ఇప్పుడు కూడా వచ్చింది. ఓకే, 2 ఆఫ్ వాండ్స్ అండ్ 1 కి 2 కి కనెక్షన్ అన్నట్టుంది. బాటమ్ ఆఫ్ ద డెక్ 2 ఆఫ్ వాండ్స్ కూడా వచ్చింది. ఇక్కడ మీ పార్ట్నర్ ఏంటంటే మీ పార్ట్నర్ ఇందాకలాగా చైల్డిష్ మెంటాలిటీ కాదండి. వీరు వెరీ స్మార్ట్ అండ్ ఇంటెలిజెంట్ పీపుల్ అండి. ఫైనాన్షియల్ విషయంలో కూడా చాలా చాలా స్ట్రాంగ్ గా ఉంటారు. మనీ విషయంలోనే ఎంత స్ట్రాంగ్ గా ఉంటారో వీళ్ళ ఎమోషనల్ లో కూడా అంతే స్ట్రాంగ్ పర్సన్స్ అండి. ప్లస్ ఏంటంటే ఒక్కోసారి ఎమోషనల్ గా ఎక్కువగా హర్ట్ అవడానికి, ఫీల్ అవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయండి. చిన్న చిన్న విషయాలు కూడా అంత క్విక్ గా అనేది తీసుకోరు. మేబీ ఏంటంటే మీతో ఎక్కువ టైం స్పెండ్ చేయాలని, కొంచెం ఫార్ అవే ప్లేసెస్ కు వెళ్ళాలని చెప్పేసి మీ పార్ట్నర్ అనే వాళ్ళు ఆలోచిస్తున్నారండి. ఇక్కడ అంటే ఆల్రెడీ మీరు ఏ సిటీలో అయితే ఉన్నారో అక్కడ కాకుండా ఇంకా ఏదైనా కొత్త ప్రాంతానికి కొంచెం మైగ్రేట్ అయ్యి అక్కడ సెటిల్ అయ్యి ఇంకా లైఫ్ అనేదాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనలో అయితే మీ పార్ట్నర్ అనే వాళ్ళు ఉన్నారండి. ఈ విషయంలోనే కాస్త కన్ఫ్యూజింగ్ గా ఉన్నారు. అంటే ఎప్పటి నుంచో మనం ఉంటున్న హోమ్ టౌన్ అనేది మనం వదిలేసి ఫార్ అవే ప్లేసెస్ వెళ్తే అక్కడ మనము సెటిల్ అవ్వగలమా లేదా, మనం ఫైనాన్షియల్ గా గ్రో అవుతామా లేదా అనేసి మీ పార్ట్నర్ కి రిలేషన్షిప్ ఎంత ఇంపార్టెంట్, అలాగే ఫైనాన్షియల్ గా కూడా వాళ్ళు ఎప్పుడూ కూడా మనం ఎప్పుడైనా ఒకరికి ఇచ్చే స్థితిలోనే ఉండాలి తప్ప తక్కువగా ఉండకూడదు అనే ఆలోచనలో ఉంటారండి. మీకు చాలా ఇంపార్టెన్స్ కూడా ఇస్తారు. ఎందుకంటే లైక్ ఏ కింగ్ అండ్ క్వీన్ అనమాట, మేడ్ ఫర్ ఈచ్ అదర్ మీ ఇద్దరును. కాకపోతే ఈ యొక్క ఎక్కడ సెటిల్ అవ్వాలి ఏంటి అనేది ఫ్యూచర్ కోసం చిన్న మైండ్ లో ఒక కన్ఫ్యూజన్ స్టేట్ అనేది ఉందండి. నెక్స్ట్ కూడా మనం చూద్దాం ఒక క్లారిటీ. ఓకే, ఈ సిటీలో సెటిల్ అవుదామా లేకపోతే వేరే సిటీలో సెటిల్ అవుదామా, ఒక క్లారిఫికేషన్. ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ. అసలు పాజిటివ్ యొక్క పార్ట్నర్ మైండ్ లో అసలు ఏముంది. ఈ యొక్క రీడింగ్ మీకు రెజొనేట్ అయితేనే మాత్రమే తీసుకోండి. రెజొనేట్ అవ్వకపోతే మిగతా పాయిల్ 1 or 3 అయినా సరే మీరు చూడొచ్చండి. ప్రతి ఒక్కరు కూడా ఈ సిటీ వదిలేసి వేరే దీనికి వెళ్ళాలి, ఇంకో దగ్గర సెటిల్ అవ్వాలి అని చెప్పేసి ఏమీ లేదు కదా. కాబట్టి మీరు రెజొనేట్ అవ్వకపోతే స్కిప్ చేసి 3 or 1 సెలెక్ట్ చేసుకోండి. ఓకే, నైట్ ఆఫ్ పెంటికల్స్, 9 of cups, okay,
హ్యాంగ్డ్ మ్యాన్. మన కంప్లీషన్ అనేది ఉందండి. ఫైనాన్షియల్ గా సెటిల్మెంట్ అనేది మీకు చాలా గ్రోత్ అనేది బాగుంది. మీరు ఇక్కడే కాకుండా వేరే సిటీలోకి వెళ్ళినా సరే మీ ఫైనాన్షియల్ గా కూడా మీరు ఏవేవి అనుకున్నారో ఆ గోల్స్ అనేవి మీరు రీచ్ అవుతారండి. ఎందుకంటే అక్కడ కింగ్ ఆఫ్ పెంటికల్స్, మనకి నైట్ ఆఫ్ పెంటికల్స్ వచ్చింది. నెక్స్ట్ అన్నిటికి 9 ఆఫ్ కప్స్ కూడా వచ్చింది. ఒక కంప్లీషన్ అనేది ఉందండి. మీ రిలేషన్షిప్ కూడా అనేది ఒక చాలా స్ట్రాంగ్ మైండ్ సెట్ అండి మీది, మీ పార్ట్నర్ది కూడా. మీరు ఇక్కడే మీ యొక్క హోమ్ టౌన్ లోనే కాకుండా వేరే సిటీకి వెళ్ళినా సరే, ఈవెన్ అదర్ కంట్రీస్ కి వెళ్ళినా సరే మీరు అక్కడ క్యాపబుల్ అనమాట. వాళ్ళు అయినా జాబ్ చేయొచ్చు, మీరైనా సరే జాబ్ చేయొచ్చు. ఈ పర్సన్ ఏంటంటే ఐడల్ గా ఉండడం మీకు ఇష్టం ఉండదండి. మీరు కూడా బోత్ ఇద్దరు కూడా వర్కింగ్ కే మీరు ఇంపార్టెన్స్ అనేది ఇస్తారు. ఇక్కడ ఆ యొక్క విషయంలోనే మీకు కొంచెం కన్ఫ్యూజన్ అనేది ఉంది. ఇక్కడ మన హ్యాంగ్డ్ మ్యాన్ కూడా వచ్చింది. అంటే ఏంటి డెసిషన్ ఎలా తీసుకోవాలి, ఏంటి నెక్స్ట్ ఫర్దర్ స్టెప్ ఏంటి అనేది దీంట్లోనే చిన్న కన్ఫ్యూజన్ లో ఉన్నారండి. మనం హ్యాంగ్డ్ మ్యాన్ క్లారిఫికేషన్ కార్డ్ కూడా తీద్దాం. ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ క్లారిఫికేషన్ ఫర్ హ్యాంగ్డ్ మ్యాన్. ఓకే, సన్ కార్డ్ వచ్చిందండి. మీరు ఎక్కడికి వెళ్ళినా సరే, మన ఈ కంట్రీ అయినా సరే, అదర్ కంట్రీ అయినా సరే, ఏ స్టేట్ అయినా సరే, లైక్ ఏ సన్ మీరు ఎక్కడైనా సరే షైన్ అవుతారండి. సన్ అంటే కింగ్ కాబట్టి మీరు ఎక్కడున్నా కింగ్ లైఫ్ నే మీరు అనే వాళ్ళు జీవిస్తారు. కాబట్టి మీరు దానికోసం ఏమీ అసలు స్ట్రెస్ అవ్వద్దు, టెన్షన్ కూడా పడద్దు. మీ యొక్క ప్లాన్స్, మీ కెరియర్ గోల్స్, వ్యూస్, అలాగే మీ రిలేషన్షిప్ ని కూడా ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ ఏంజల్స్ అసలు మీకు ఏం గైడెన్స్ ఇస్తున్నాయో కూడా మనం చూద్దాం. ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ. ఎవరైతే ఫైల్ 2 సెలెక్ట్ చేసుకున్నారో నా యొక్క వ్యూయర్స్ వాళ్ళకి గైడెన్స్. Fear. I realize that I'm testing my resolve to live in the energy of love. అదే మీకు అది దానికోసమే ఒక ఫియర్ అనేది ఉందండి. ఫస్ట్ ఏంటంటే ఆ ఫియర్ అనేది మీరు వదిలిపెట్టండి. మీరు ఆ ఫియర్ ని వదిలేసి మీరు కనుక ముందుకు కనుక వెళ్తే తప్పకుండా మీ లైఫ్ లో మీరు సక్సెస్ అవుతారండి. మీ పార్ట్నర్ కూడా మిమ్మల్ని చాలా చాలా సపోర్ట్ చేస్తారు. బోత్ అన్నమాట, ఇద్దరు కూడా మీ లవ్ అండ్ ఫ్యామిలీ రిలేషన్షిప్స్, నెక్స్ట్ కెరియర్ లో కూడా మంచి ప్రోగ్రెషన్ అనేది మీకు అయితే కనిపిస్తుంది. మీకు గనక నా రీడింగ్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నెక్స్ట్ మనం ఎవరైతే ఫైల్ 3 సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళ యొక్క రీడింగ్ చూద్దాం. ఐ ఫీల్ అన్కంఫర్టబుల్ విత్ యూ. మీ పార్ట్నర్ ఏంటంటే ఇక్కడ మీతో చాలా అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతున్నారండి. అది ఎందుకు అనేది మనం చూద్దాం. ప్రెజెంట్ మీకు వాళ్ళకి ఏమైనా కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయేమో, గొడవ విషయంలోనే వాళ్ళు చాలా అన్కంఫర్టబుల్ గా అవ్వచ్చు. లేకపోతే ఏదైనా ఫ్యామిలీ ఇష్యూలో వేరే వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇచ్చి మీరు వాళ్ళకి తక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం వల్ల కూడా వాళ్ళు చాలా బాధపడుతున్నట్టున్నారు. చూద్దాం. ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ. ఎవరైతే నా వ్యూయర్స్ ఫైల్ 3 సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళ పార్ట్నర్ ఈ టైంలో ఏం ఆలోచిస్తున్నారు అనేది చూద్దాం. ఇది టైమ్లెస్ రీడింగ్, మీరు ఎప్పుడైనా సరే చూడొచ్చు. ఓకే, కింగ్ ఆఫ్ కప్స్, చారియట్. అందరూ కూడా ఈ 3 పాయల్స్ లో కూడా మోస్ట్ ఆఫ్ దెమ్ అందరూ మూడిట్లో కూడా ఏంటంటే ట్రావెలింగ్ ఇంపార్టెన్స్ ఉన్నదండి. ఇప్పుడు ఎక్కువగా అందరూ ట్రావెలింగ్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నట్టున్నారు. అందులో కింగ్ ఆఫ్ పెంటికల్స్ వచ్చింది 2 లో, ఇక్కడ కింగ్ ఆఫ్ కప్స్ వచ్చింది. చూద్దాం నెక్స్ట్ కార్డ్స్ కూడా చూద్దాం. స్టార్ కార్డ్, కింగ్ ఆఫ్ వాండ్స్. ఇక్కడ టూ కింగ్స్ వచ్చారండి. కింగ్ ఆఫ్ కప్స్ వచ్చింది, కింగ్ ఆఫ్ వాండ్స్ కూడా వచ్చింది. ఇక్కడ మీ పార్ట్నర్ ఏంటంటే వీళ్ళు చాలా కేరింగ్ అండ్ లవింగ్ పర్సన్ అండి. ఇక్కడ కింగ్ వచ్చినంత మాత్రాన ఫీమేల్ కు వర్తించకూడదని లేదు. అటువంటి క్యారెక్టరిస్టిక్స్ పోతే ఎవరికైనా ఉండొచ్చు. ఇక్కడ మీ పార్ట్నర్ అనే వాళ్ళు ఏంటంటే చాలా తెలివిగల వాళ్ళని చెప్పొచ్చు. ఒక విధంగా చెప్పాలంటే మీరు చాలా లక్కీ పర్సన్ కూడా అయి ఉంటారండి. మీ పార్ట్నర్ ఎక్కువగా కర్కాటకం, వృశ్చికం, మీనరాశి వాళ్ళు అవ్వడానికి ఛాన్సెస్ ఉంది. అలాగే మేషం, సింహం, ధనుసు రాశి వాళ్ళు అవ్వడానికి కూడా ఎక్కువ ఛాన్సెస్ అనేవి ఉన్నాయండి. వీళ్ళు ఏంటంటే చాలా స్ట్రాంగ్ పర్సన్స్ అయి ఉంటారు. ఎక్కువగా యాక్షన్ ఓరియంటెడ్ అవడానికి కూడా ఛాన్సెస్ ఉంది. ప్లస్ ఏంటంటే కొంచెం అగ్రెసివ్ నేచర్ కూడా ఉంటుంది. అలాగే బోత్ అన్నమాట, ఏంటి అగ్రెసివ్ నేచర్ కూడా ఉంటుంది, అలాగే అంత కేరింగ్ అండ్ లవింగ్ గా కూడా ఉంటారు. మీ ఇద్దరి మధ్యన ఏదో ఒక మిస్అండర్స్టాండింగ్, ఒక కాన్ఫ్లిక్ట్ అనేది ఉందండి. మీ పార్ట్నర్ అనే వాళ్ళు ఏంటంటే
కొంచెం ఫైనాన్షియల్ విషయంలోనే వాటిల్లోని ప్రొటెక్టివ్ గా ఉంటారు. అలాగే వాళ్ళకి మీకు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో వాళ్ళ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కూడా అంతే ఇంపార్టెన్స్ ఇస్తారండి. మేబీ మీ కాన్ఫ్లిక్ట్స్ ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ కోసం కానీ వాళ్ళ ఫ్రెండ్స్ కోసం కానీ మీకు అనే వాళ్ళ కాన్ఫ్లిక్ట్స్ అనేవి అరైజ్ అయ్యాయి. ఫస్ట్ ఆ విషయంలో వాళ్ళు బయటకి మీతో వాళ్ళ ఎమోషన్స్ అంతగా షేర్ చేసుకోలేక వాళ్ళు చాలా డిప్రెసివ్ గా అనేది ఫీల్ అవుతున్నారు. ఫస్ట్ థింగ్ మీరు ఆ ఇష్యూ ఏంటనేది తెలుసుకోవడానికి ట్రై చేయండి. ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ. అసలు ఏ విషయంలో పాయల్ 3 యొక్క పార్ట్నర్ అన్కంఫర్టబుల్ గా ఎందుకు ఫీల్ అవుతున్నారు? ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ. 8 of Pentacles, okay, Page of Swords, okay, Temperance. మీ పార్ట్నర్ చాలా హార్డ్ వర్కింగ్ నేచర్ అండి. అలాగే ప్రతి విషయాన్ని కూడా చాలా బ్యాలెన్స్డ్ గా చేస్తారు. ఈ పర్సన్స్ ఏంటంటే ఎనర్జీ అనేది చాలా యూత్ అండ్ యంగ్ ఎనర్జీగా ఉంటది. ఎప్పుడు కూడా కొత్త విషయాల కోసం మనం తెలుసుకోవాలి, ఏదైనా కొత్త జీవితంలోనే సాధించాలి అన్న దీంట్లో అనేది ఉంటారండి. మేబీ ఇక్కడ ఏంటంటే ఏదో వర్క్ విషయంలో అనేది వీళ్ళు చాలా డిస్టర్బెన్స్ గా అనేది ఉన్నారండి. మేబీ మీకు సమ్ ఫ్యామిలీ బిజినెసెస్ ఏమైనా ఉండడం వల్ల అలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. ఒక్కోసారి వాటిలో ఏమైనా తేడా వస్తే మనకి ఏం జరుగుతుందంటే ఫ్యామిలీ రిలేషన్స్ కూడా ఇక్కడ డిస్టర్బ్ అవుతాయి. ఇప్పుడు బ్రదర్స్ అందరూ కంబైన్డ్ గా పెట్టడము, లేకపోతే బ్రదర్ ఇన్ లాస్ తోనే ఏదైనా బిజినెస్ ఉండడం వల్ల ఇలాంటి ఇష్యూస్ రావడానికి ఎక్కువగా ఛాన్సెస్ అనేది ఉంటాయండి. కాబట్టి రిలేషన్ వేరు, మీ బిజినెస్ వేరు. బోత్ ప్రొఫెషనల్ అండ్ పర్సనల్ లైఫ్ అనేది మీరు మిక్సప్ అనేది చేయొద్దండి. ఎక్కడ విషయాలు అక్కడే అనేసి వదిలేయండి. వదిలేస్తే దానివల్ల, ఎందుకంటే బయట జరిగే విషయాలు అవతల వల్ల ఎంత మన రిలేటివ్ అయినా సరే అవి మన ఇంట్లోకి తీసుకొచ్చి మీ బ్రదర్ ఇలా చేశారు, మీ సిస్టర్ ఇలా చేశారు, వాళ్ళ వల్ల ఇలాగ అయ్యింది అని అనుకొని, అంటే ఇక్కడ మీకంటూ ఏమీ ఒక డిస్టర్బెన్సెస్ లేవు. సమ్ అటువంటి మీ బిజినెస్ వల్ల, మీ జాబ్ పరంగా, అంటే కొంచెం ఫ్యామిలీ వాళ్ళు కూడా ఒకరిద్దరు సేమ్ ఆఫీస్ లో పనిచేయడం వల్ల కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని అరైజ్ అవుతున్నాయి. కాబట్టి మీరు ఎక్కడ విషయాలు అక్కడే వదిలేయండి. ఆఫీస్ లో కొలీగ్ లాగే చూడండి, బిజినెస్ లో పార్ట్నర్ గానే చూడండి తప్ప అక్కడదక్కడే వదిలేయండి. ఇంట్లో విషయాలు ఇంట్లోకే పెట్టుకోండి. అప్పుడు మీ మధ్య కన్ఫ్యూజన్ ఉండదు, ఒక క్లారిటీ కూడా ఉంటుంది. ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ. పాయల్ 3 వాళ్ళకి గైడెన్స్. love. I commit to the practice of seeing the good in all things. ఎందుకంటే మీ ఇద్దరి మధ్యన చాలా ప్రేమ ఉందండి. నెక్స్ట్ ఏంటంటే వీళ్ళ ఈ విషయాల వల్ల మీ మధ్య డిస్టర్బెన్సెస్ వస్తున్నాయి. కాబట్టి మీరంతా కేవలం మంచిని మాత్రమే చూడండి, అవన్నీ వదిలేయండి. ఆఫీస్ విషయాలు, బిజినెస్ విషయాలు వదిలేసి ఓన్లీ మీ లవ్ కోసమే ఇచ్చేసుకోండి. కొంచెం ఫార్ అవే ప్లేసెస్ కు వెళ్ళేసి కాస్త మీ లవ్డ్ వన్స్ తో టైం స్పెండ్ చేయండి. అన్ని విషయాలు ఆటోమేటిక్ గా సెట్ అవుతాయి. మీకు కనుక నా రీడింగ్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీ చూడటమే కాకుండా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కూడా నా యొక్క రీడింగ్స్ షేర్ చేయండి. మీరు కనుక నాతో పర్సనల్ రీడింగ్ చేయించుకోవాలనుకుంటే 9966225221కి వాట్సాప్ చేయండి. బీ పాజిటివ్, స్టే హెల్దీ, బాయ్.